ఉదయం నుంచి కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని రామోజీరావుకి నివాళులర్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజువల్స్ మనం బిగ్ టీవీలో చూస్తున్నాము. ఈనాడుని ప్రారంభించిన 4 ఏళ్లలోనే రామోజీరావు ఒక మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా కూడా సితారా సినీ పత్రిక నిలిచింది. 2016లోనే ఆయన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ లేరు అనేది కూడా ఇటు ఈనాడు ఇండస్ట్రీతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఇదొక దిగ్భ్రాంతిని కలుగజేస్తోంది. చాలా మందికి ఆయన సేవలు అందించారు. అలాగే ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ లేరు అన్న మాట ప్రతి ఒక్కరిలోనూ ఒక భావోద్వేగానికి గురి చేస్తుంది. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు చాలామంది నేతలు, అలాగే సినీ ప్రముఖులు కానివ్వచ్చు, రాజకీయ నేతలంతా కూడా. ఇటు నేరుగా ఢిల్లీ నుంచి అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, అలాగే చంద్రబాబుతో పాటు భువనేశ్వరి ఇంకా మరికొంతమంది అయితే అక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. ప్రజెంట్ అయితే రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావుకి చంద్రబాబు నివాళులర్పిస్తున్నారు. రామోజీరావుకు నివాళులర్పించారు చంద్రబాబు, అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి. ఉదయం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులను పలకరించి వారికి ధైర్యాన్ని చెప్తున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి పుష్పగుచ్చం అందించి అలాగే ఆయనకి నివాళులర్పించారు. ప్రజెంట్ చంద్రబాబు అలాగే భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ కుటుంబానికి ఇదొక తీరని లోటనే చెప్పుకోవాలి. వారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్తున్నారు ఇద్దరు కూడా. రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన సతీమణి నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శిస్తున్నారు.